జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. ఒక అక్కయ్య గారు, మన హిందూ మహిళే కొండా సురేఖ గారు. మరి ఈ అక్కయ్య గారు ఏమంటారంటే, జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తున్నాయని ఎగతాళిగా మాట్లాడినట్టు మాట్లాడేశారు. మరి జై శ్రీరామ్ అంటే డబ్బులు రావట్లేదా? ఎండోమెంట్ ద్వారాగా ఈ రామ మందిరాలు కావచ్చు, వెంకన్నబాబు దేవాలయాలు కావచ్చు, అనేక హిందూ టెంపుల్ నుంచి డబ్బులు పట్టుకెళ్తుంది. మరి వీళ్ళు కాదా? మరి ఏ చర్చి నుంచైనా ₹1 వచ్చిందా? ఏ మసీదు నుంచైనా ₹1 వచ్చిందా? మరి ఎందుకే ఈ సనాతన ధర్మం గురించి మనవాళ్ళే ఉండి ఇలాగా ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడేసి హిందుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి రాహుల్ గాంధీ ఒక ఉదాహరణగా తీసుకుంటారు. ఈ రాహుల్ గాంధీ కూడా గతంలో జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతున్నాయని అన్న సందర్భాలు మనం చూసాం. అదే ధోరణిలో వాళ్ళ ఒక యజమాని ఏం మాట్లాడుతున్నారో వీళ్ళు కూడా బుర్ర పనిచేస్తుందో లేదో తెలియదు, అలా మాట్లాడేస్తూ ఉంటారు. మరి రాముణ్ణి అలాగ అవమానకరంగా మాట్లాడి అవహేళన చేసి ఎంతోమంది ఏ విధంగా నాశనం అయిపోయారో మనం చూసాం. మొన్న ఒకడు అలాగే విమర్శించి ఆ పగడాల ముత్యాలు యాక్సిడెంట్ అయ్యి ఆ కుక్క సాగు చచ్చాడు. అలాగే ఇంకొకడు కత్తి మహేష్ అని ఆడు కూడా అలాగ అయిపోయాడు. అలాగే ఇంకొక కొండల్లో కలిసిపోయాడు ఒకడు. ఇలా నా రాముణ్ణి, నా దేశాన్ని భ్రష్టు పట్టించే ఎవరికైనా సరే ఇలాంటి గతులు పడతాయి. సనాతన ధర్మాన్ని దూషిస్తే మాత్రం ఎవరికి ఏం జరుగుతుందో మరి ఆ భగవంతుడే శిక్షిస్తాడు. కాబట్టి ధర్మం గురించి ఆలోచించండి, ధర్మంగా ఉండండి. హిందువులందరూ మేల్కొంటున్నారు, తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. ఒక అక్కయ్య గారు, మన హిందూ మహిళే కొండా సురేఖ గారు. మరి ఈ అక్కయ్య గారు ఏమంటారంటే, జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తున్నాయని ఎగతాళిగా మాట్లాడినట్టు మాట్లాడేశారు. మరి జై శ్రీరామ్ అంటే డబ్బులు రావట్లేదా? ఎండోమెంట్ ద్వారాగా ఈ రామ మందిరాలు కావచ్చు, వెంకన్నబాబు దేవాలయాలు కావచ్చు, అనేక హిందూ టెంపుల్ నుంచి డబ్బులు పట్టుకెళ్తుంది. మరి వీళ్ళు కాదా? మరి ఏ చర్చి నుంచైనా ₹1 వచ్చిందా? ఏ మసీదు నుంచైనా ₹1 వచ్చిందా? మరి ఎందుకే ఈ